హాయ్ స్నాప్చాట్ లవర్స్, మీరు ఎక్కడున్నారో నాకు తెలుసు. అదేంటిది అది నీకెట్లా తెలుసు అనుకుంటున్నావా? నీ ఫోన్ నంబర్ కొడితే నువ్వు ఎక్కడున్నావు, ఆ టైంకి నువ్వు ఏం చేస్తున్నావు అనేది కూడా తెలుసుకునే అంత కెపాసిటీ స్నాప్చాట్కి ఉంది. ఆ విషయం మీకు తెలుసా? అయితే ఇది ఎలా బయటకు వచ్చిందంటే, ఓ అమ్మాయి తన ఇంట్లో గొడవ పడి ఓ సంవత్సరం కిందట ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పేరెంట్స్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఏంటంటే చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉందన్నమాట. చాలా సంవత్సరాల పాటు వెతికారు. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ వరకు వెతికారంట. వెతికిన తర్వాత ఆమె స్నాప్చాట్ అకౌంట్ ఒకటి ఉంది అని చెప్పేసి తెలవడంతో పోలీసులు ఏం చేశారు అంటే, తన స్నాప్చాట్ అకౌంట్ను ఓపెన్ చేసి తన లైవ్ లొకేషన్ని ట్రాక్ చేసి ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకున్నారు. అయితే ఆ అమ్మాయి మహారాష్ట్రలో ఉందని, పలానా ప్లేస్లో ఉందని తెలవడంతో అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళ పేరెంట్స్కి అప్పగించారు. సో ఎవరెవరైతే స్నాప్చాట్ యూజ్ చేస్తున్నారో మీ లొకేషన్స్ కానివ్వండి, మీ డీటెయిల్స్ కానివ్వండి, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ. అండ్ ఇది అందరూ హ్యాక్ చేయలేరు. ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చాలామంది అనుకోవచ్చు, అదేంటిది నువ్వు ఇందాక అన్నావు కదా అంటే, నేను కానీ అవతల వ్యక్తులు కానీ హ్యాక్ చేయడానికి ఉండదు. పోలీసులకు ఆ అధికారం ఉంటుంది. అండ్ మనకు ఆల్రెడీ స్నాప్చాట్లో మన ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారో కనిపిస్తుంది, కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది చూపించకపోవచ్చు. అండ్ అది ఆ అథారిటీ ఏదైతే ఉందో అది పోలీసుల దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంకొక మంచి అడ్వాన్స్ టెక్నాలజీ దొరికిందనమాట. ఒక యాప్తోని ఆ వ్యక్తి ఎక్కడున్నాడు ఏంటనేది తెలుసుకునే కెపాసిటీ మనకి ఇప్పుడు ఉంది. అండ్ కంటెంట్ కూడా మన దగ్గర ఉంది కాబట్టి సో పోలీసులు ఇది కూడా ఒక కొత్త టెక్నిక్లా వాడుతున్నారు. సో ఈ కొత్త టెక్నిక్ పైన, ఈ స్నాప్చాట్ లవర్స్ పైన మీరేమనుకుంటే కమెంట్ చేయండి.